రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఐరన్ లెగ్ అన్న బ్రాండ్ సొంతం చేసుకున్నారా? మరో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురవబోతుందా? తెలంగాణ ప్రజలను ఏడిపించిన ఉసురు కాంగ్రెస్ పార్టీని కేరళం రాష్ట్రంలో పతనం చేయబోతుందా? మన రాష్ట్ర ఖజానాలోని సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోసం యాడ్స్ ఇచ్చి అక్కడి ప్రజలను మోసం చేయలేరని ఈ వీడియో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఓసారి మీరు చూడండి. సొమ్ము తెలంగాణది, సోకు ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళది. రేవంత్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఇదే దుస్థితి. మన తెలంగాణ బిడ్డలకిచ్చిన హామీలను నెరవేర్చరా అయ్యా అంటే పైసలు లేవు, నన్ను కోసుకు తింటారా అని మాట్లాడతాడు. అదే ఢిల్లీ డూప్లికేట్ గాంధీలకు డబ్బులు కావాలంటే మాత్రం 1000 కోట్లైనా సర్దేస్తాడట. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. అంతటితో అయిపోలేదు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడల్లా హస్తినా నేతల ఆదేశం అవ్వడం ఆలస్యం. అక్కడ కాంగ్రెస్ పార్టీని జాకీలేసి లేపడానికి సిద్ధమైపోతాడు మన సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చేస్తున్నదేమో నిత్య అరాచక పాలన, కానీ ఏదో గొప్పగా అభివృద్ధి చేస్తున్నట్టు బిల్డప్ కొడుతూ ఆ రాష్ట్రాల న్యూస్ పేపర్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇస్తాడు. చెప్పేది పచ్చి అబద్ధాలు. పైగా కాంగ్రెస్ పార్టీ డబ్బుతోనో రేవంత్ జేబు నుంచో ఖర్చు పెడితే పోనీలే ఈ మోసగాడు మారాడు అనుకొని వదిలేయొచ్చు. కానీ కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో యాడ్స్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్న రేవంత్ ను ఏమనాలే. పైగా ఆ పత్రిక ప్రకటనల్లో అచ్చేసేవన్నీ పచ్చి అబద్ధాలు. ఇవన్నీ ఉద్యోగాలు ఇచ్చినట్టు, అమలు చేయని బీసీ రిజర్వేషన్లు చేసేసినట్టు, రైతులకు ఇవ్వని రుణమాఫీ పైసలు వేసేసినట్టు చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా సందర్భానికి తగ్గట్టు రాష్ట్రానికి సెట్ అయ్యే అబద్ధాలతో యాడ్స్ ఇస్తుండు ఈ ఘరానా మోసాల ముఖ్యమంత్రి రేవంత్. ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టే అక్కడ కాంగ్రెస్ ను గెలిపిస్తే ఈ హామీల అమలు గ్యారంటీ అంటూ ఊదరగొట్టి ఆ రాష్ట్రాల ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. గతంలో మహారాష్ట్ర, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో, ఇప్పుడు కేరళంలో తెలంగాణ ప్రభుత్వ యాడ్స్ తో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తుండు. అయితే రేవంత్ రెడ్డి మోసాలకు అక్కడి ఓటర్లు ఏమాత్రం లొంగలేదు. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి తగిన శాస్త్రి చేస్తుండ్రు. మహారాష్ట్రలో 2024లో ఎన్నికలు జరిగితే అక్కడ 6 మరాఠీ, 3 ఇంగ్లీష్ పత్రికల్లో యాడ్స్ ఇచ్చిండు రేవంత్. తెలంగాణలో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు 1,00,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలు, 50,000 ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమని డబ్బా కొట్టుకున్నాడు. కానీ వీటిలో ఒక్కటి నిజం లేదు. ఈ విషయాన్ని అక్కడి ప్రజలు పసిగట్టేశారు. కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణను ముంచినట్టే మనల్ని ఆగమాగం చేస్తారని అర్థమైపోయిందేమో. కాంగ్రెస్ ను ఘోరంగా ఓడించిండ్రు మరాఠా ఓటర్లు. 2019 ఎన్నికల్లో 44 చోట్ల గెలిచిన కాంగ్రెస్ ను 2024లో కేవలం 16 సీట్లకే పరిమితం చేసిండ్రు. బీహార్ లోనూ ఇదే కథ. 2025 బీహార్ ఎన్నికల్లో రేవంత్ యాడ్స్ ఇవ్వడం, 19 సీట్లు ఉన్న కాంగ్రెస్ 6 చోట్ల గెలిచి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ ఎన్నికల ఫలితాలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓ ఐరన్ లెగ్ గా ముద్ర పడిపోయింది. ఇక ఇప్పుడు మరో 2 నెలల్లో కేరళంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మళ్లీ తెలంగాణలో అద్భుతాలు చేశామంటూ మలయాళ పత్రికలకు యాడ్స్ షురూ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఇండ్లు కూలగొట్టిన ఆరాచక బుల్డోజర్ పాలనపై ఇప్పటికే కేరళం రాష్ట్ర సీఎం పినరై విజయన్ రేవంత్ సర్కారును విమర్శించారు కూడా. మరి ఇప్పుడు ఈ ఐరన్ లెగ్ రేవంత్ ఎంట్రీతో కేరళంలోనూ కాంగ్రెస్ అడ్రస్సే లేకుండా గల్లంతు కాబోతుందా అన్నది చూడాల్సిందే. 420 హామీలిచ్చి మోసగించిందే కాక పేదల ఇండ్లను కూలుస్తూ ఏడిపిస్తున్న ఉసురు ఊరికే పోదని రేవంత్ ఇప్పటికైనా టీన్యూస్ డిజిటల్ గుర్తెరగాలని ఆశిస్తోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.